మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. అసలు ఈ పచ్చ మీడియా అంతా మనుషులు కాదని అర్థమైపోయింది. మీకేం రోగం వచ్చిందిరా బీజేపీ గైస్? అసలు ఆ పచ్చ మీడియా మిమ్మల్ని ఎట్లా ఆడుకున్నదో తెలుసా? మీకేమైనా చీమునెత్తురుందా? బ్లడ్ బాయిల్ అవుతలేదా? మీరు ఏ మీడియాకైతే సపోర్ట్ చేస్తుండ్రో ఒకప్పుడు అదే మీడియా మోడీ పెండ్లామని, అమిత్ షాకి పంది జ్వరమని, మోడీ తలక ఎక్కడ పెట్టుకుంటారని రాసిండ్రు. ఇదే మా నాయకుల గురించి రాస్తే బెండు తీస్తాం రాసిండ్రు, బెండు తీసినాం. ఓ టీవీ న్యూస్ మీద దాడి చేస్తామని వాగుతున్నారు. ఏదైనా టీవీ న్యూస్ మీద ఇట్లా తమ్నేల్స్ రాసిందా? తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా కల్తీ అయిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా కల్తీ అయిందా ఏంది? ఎందుకు కూట్టినవరా వంకరానంటే సక్కంగా ఉన్నోనికి ఎక్కిరియనికి అన్నాడంట వెనకటికొకడు. మీరు కూడా అట్లనే తయారయ్యారు. ఇదే పచ్చ మీడియాలో మీ బీజేపీ లీడర్ని టీడీపోడు చెప్పుతో కొట్టిండు. ఇప్పుడు మీరు పోయి వాళ్ళ సంకనాకుతున్నారు. నీ కొడుకు రిచ్ బట్టల గురించి మాట్లాడితే ఏడిచినవు. నీ భార్య పెయి మీద ఉన్న పుస్తలు తాడమ్మి ఎలక్షన్లు కొట్లాడిన అన్నోన్వి ఇలా 2-3 లక్షలు పెట్టి టీషర్ట్ కొనే స్థాయికి ఎదిగినవంటే కరీంనగర్ పీపుల్ ఆర్ క్రైమ్ ఫ్రమ్ కార్నర్ బండి. తీస్తా, అన్నీ బయట తీస్తా 1 by 1. బీజేపీ కార్యకర్తలు జరుగుతున్న విషయాలు అబ్జర్వ్ చేయండి. అయినా కూడా మేము పచ్చ బ్యాచ్కే సపోర్ట్ చేస్తాం అనుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు కూడా తెలంగాణలో బాబూరి జెండా కూలీలుగా మారినట్టు అందరం అనుకుంటాం. ఇంకా మీరు మారకపోతే ఆ ఆరెంజ్ కండువ తీసేసి పచ్చ కండువ వేసుకోండి. ఏమంటారు మిత్రో? తల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు.